లయ ఒకప్పుడు స్వయంవరం, ప్రేమించు, మనోహరం, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ, స్వరాభిషేకం లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకు మెప్పించిన తెలుగు నటి లయ. కానీ పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయిపోయింది. పెళ్లి తర్వాత ఒక 2 సినిమాల్లో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి ఇప్పుడు నితిన్ తమ్ముడు సినిమాలో రీ ఎంట్రీ ఇస్తుంది. తమ్ముడు సినిమాలో నితిన్కి అక్క పాత్రలో లయ నటిస్తున్నారు. అమెరికా నుంచి వచ్చి అక్కడే ఘాటింగ్ చేసి ప్రమోషన్స్లో కూడా పాల్గొంటున్నారు. తాజాగా లయ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. లయ ఎంసీఏ చదివింది. అప్పట్లో సినిమా చూస్తూనే చదువుకుంది. అమెరికాకు వెళ్ళిపోయాక లయ ఐటీ ఫీల్డ్లో జాబ్ చేసింది. ఇక అమెరికాలో ఐటీ జాబ్ అంటే వేతనం కూడా ఎక్కువగానే ఉంటుంది. తమ్ముడు కోసం రీ ఎంట్రీ ముందు వరకు కూడా లయ జాబు చేస్తూనే ఉంది. లక్షల్లో జీతం వచ్చినప్పటికీ కానీ తమ్ముడు సినిమాలో ఆఫర్ వచ్చిన తర్వాత జాబ్ వదిలేసుకొని మరి ఎక్కడికి వచ్చారు. నాకు సినిమా రెమ్యునరేషన్ కంటే కూడా ఐటీ జాబ్లోనే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని, మూవీ యూనిట్ కూడా మీకు ఐటీ జాబ్లో వచ్చేంత ఇవ్వలేమని చెప్పారని, అయినా సినిమాల మీద ఇష్టంతో చాన్నాళ్ళు ఒక మంచి పాత్ర వచ్చిందని జాబ్ వదిలేసుకొని వచ్చానని తెలిపారు. మంచి పాత్రలు వస్తే సినిమాలను కంటిన్యూ చేస్తానని, లేకపోతే మళ్ళీ అమెరికా వెళ్ళి ఐటీ జాబ్ చేసుకుంటా అని చెప్పారు. నెలకు 1,00,000 సంపాదించే ఐటీ జాబ్ వదులుకొని సినిమా కోసం రీ ఎంట్రీ కోసం వచ్చిందంటే గ్రేట్ అనే చెప్పాలి. లయని అభిమానిస్తున్న ఇంకా లయ భర్త అమెరికాలో డాక్టర్గా సెటిల్ అయ్యారు. లయకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఇద్దరు అమెరికాలోనే చదువుతున్నారు. లయ తన నిర్ణయంతో చాలామందికి ఆశ్చర్యపరిచింది. సినిమాపై ఉన్న అభిమానం, తన కుటుంబం మద్దతుతో ఈ నిర్ణయం తీసుకుందని, భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలు లయ చూడాలని ఆశిద్దాం.